ఒకరోజు ఉదయాన్నే రాకీ మరియు హనీ పచ్చడి గడ్డి మైదానంలో ఆడుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద రంగుల గాలి బెలూన్ వారి దగ్గరలో ఆగింది. అది ప్రకాశించే రహస్య చిహ్నాలతో మెరిసిపోతోంది. రాకీ ఆశ్చర్యంగా చూశాడు. అరే, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? హనీ ఉత్సాహంగా అంది. ఇది మాయా బెలూన్ అయి ఉండొచ్చు, మనం దగ్గరగా వెళ్ళి చూద్దామని అంది. వాళ్ళిద్దరూ బెలూన్ బుట్ట దగ్గరికి వెళ్ళి లోపల చూసేసరికి అదృష్టం బాగా పనిచేసిందనుకోవాలి. వాళ్ళ కాలు పెట్టగానే బెలూన్ ఒక్కసారిగా పైకి లేచిపోయింది. హనీ భయంతో అంది, రాకీ, మనం పైకి ఎగిరిపోతున్నాం. రాకీ నవ్వుతూ, ఏం భయపడకు, చూడు, మనం ఇప్పుడు పక్షిలా ఎగురుతున్నాం. బెలూన్ పైకి పైకి వెళ్తూనే నగరాన్ని దాటింది. కింద చూస్తే భవనాలు చిన్న బొమ్మల్లా, కార్లు చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి. ఇదంతా ఆనందంగా సాగుతుంటే ఒక పెద్ద మబ్బు ముందుకు వచ్చి బెలూన్కి అడ్డుగా నిలిచింది. కానీ అది మామూలు మబ్బు కాదు. దానికి 2 పెద్ద కళ్ళు, ఒక చిరునవ్వు ఉంది. ఆ మబ్బు కాసేపు వారిని చూస్తూ, హలో చిన్నారులారా, జాగ్రత్త, ముందు పెద్ద తుఫాను వస్తుందని చెప్పింది. రాకీ, హనీ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. మాట్లాడే మబ్బా? ఇంతలోనే ఆకాశం చీకటైపోయింది. గాలి బలంగా వీచింది. మెరుపులు మెరుస్తూ బెలూన్ గట్టిగా ఊగిపోయింది. హనీ భయంతో రాకీ చేతిని గట్టిగా పట్టుకుంది. అయితే అదే సమయంలో ఓ అద్భుతం జరిగింది. బెలూన్లోకి ఒక బంగారు రెక్క తేలుతూ వచ్చింది. అది తాకగానే ఒక్కసారిగా తుఫాను మాయమైపోయింది. హనీ ఆనందంగా అంది, వావ్, తుఫాను మాయమైంది. రాకీ ఆశ్చర్యంగా, ఈ రెక్క మాయాశక్తులు కలిగి ఉంది. ఆకాశం మళ్ళీ నీలంగా మారింది. అదే సమయంలో వాళ్ళ ముందు ఒక తేలియాడే ద్వీపం ప్రత్యక్షమైంది. ఆ ద్వీపం మెరిసే చెట్లు, రంగురంగుల పూలు, మాయా జలపాతాలతో అద్భుతంగా ఉంది. బెలూన్ మెల్లగా దిగింది. హనీ, రాకీ ఆశ్చర్యంగా చూస్తూ బయటకు దిగారు. ద్వీపం మధ్యలో ఒక పెద్ద తెల్లని గొడ్లుగోబ కనిపించింది. దాని కన్నులు బంగారం మాదిరిగా మెరుస్తున్నాయి. అది తన పెద్ద రెక్కల్ని ఊపుతూ, స్వాగతం చిన్నారులారా, మీరు మంచి హృదయాల వారు, అందుకే ఈ ప్రయాణం మీకోసం ఏర్పడింది. రాకీ, హనీ ఆశ్చర్యంగా అంటే గుడ్లగోబ చిరునవ్వుతో, ఇదిగో మీకోసం ఒక ప్రత్యేకమైన బహుమతి అంటూ ఒక మెరిసే నీలిరంగు మణిని వాళ్లకు ఇచ్చింది. ఈ మణి మీకు కొత్త కొత్త సాహసాలను చూపిస్తుంది. రాకీ, హనీ ఆనందంగా మణిని గట్టిగా పట్టుకున్నారు. ధన్యవాదాలు గుడ్లగోబ గారు. అంతలో బెలూన్ మళ్ళీ పైకి లేచింది. మళ్ళీ గడ్డి మైదానం దగ్గరకు చేరుకుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఆరెంజ్, గులాబీ రంగులతో మెరుస్తోంది. హనీ నవ్వుతూ అంది, ఇది నా జీవితంలోనే అద్భుతమైన ప్రయాణం. రాకీ మణిని చూస్తూ అన్నాడు, ఇంకా చాలా సాహసాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. వాళ్ళిద్దరూ బలంగా నవ్వుకున్నారు. ఎందుకంటే ఇది కేవలం మొదటిసారి. మరిన్ని మాయా ప్రయాణాలు ఇంకా మిగిలే ఉన్నాయి.